హైదరాబాద్లో వాన దంచుకొట్టింది. అర్ధరాత్రి ఉరుములు మెరుపులతోటి గంటకు పైగా వాన పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కుకట్పల్లి, హబ్సిగూడ, లంగర్ హౌస్, రామంతపూర్ ఏరియాలల్లా వర్షం కురిసింది. భారీ వర్షంతోటి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఇక హైదరాబాద్తో పాటు జిల్లాలలో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. రంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, వికారాబాద్ జిల్లాలలో ఈదురుగాలులతోటి వాన పడింది. భారీగా గాలి రావడంతో చాలా చెట్లు విరిగిపడ్డాయి. అటు ఆంధ్రప్రదేశ్ను చాలా జిల్లాల వాన కురిసింది. ఒంగోలు, తిరుమల రాత్రి భారీ వర్షం పడింది. మరోవైపు జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వరుసగా 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంటున్నారు ఆఫీసర్లు. అటు రాష్ట్రంలోకి ఈ నెల 8న నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మనకి 5వ తారీఖు కల్లా దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కొంచెము ఋతుపవన ప్రభావంలోకి రావాలి. 10వ తారీఖు వరకు తెలంగాణ మొత్తం ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా మనకి కవర్ అవ్వాలి. మనకి అరేబియా సముద్రంలో, ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం అంటూ ఏర్పడింది. సో మనకి ఋతుపవనాలు రావాలంటే కనీసం 25-30 నాట్స్ స్పీడ్ మనకి డెవలప్ అవ్వాలి వెస్ట్ డైరెక్షన్లో, సౌత్ వెస్ట్ డైరెక్షన్లో. అది అవ్వలేదు. సో దానివల్ల మనకి ఋతుపవనాల ప్రభావము రాయలసీమ వరకు కూడా ఇంకా రాలేదు.